అందరికీ షలోం. ప్రార్థన. సర్వోన్నత స్థలములలో నివసిస్తూ వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో పగడపడుచున్న మా అదున్నాయి. మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి పరిశుద్ధాత్మని ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. సమాధానముగా ఉండుటకు ఎలోహిం మిమ్మును పిలిచి ఉన్నాడని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు అని వాగ్దానం చేసినటువంటి తండ్రి మీకు స్తోత్రం. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు అని వాగ్దానం చేసినటువంటి అదోనాయి మీకు స్తోత్రం. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం. తండ్రి, మరి అనేక విషయాలలో మమ్మల్ని బలపరుస్తూ మాకు తోడే ఉండి నడిపిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనలను మా రక్షకుడి విమోచకుడి యేషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా, సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా, సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేషువా, సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేషువా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నజరేయుడా నా యేషువా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటేదాం, నజరేయుడా నా యేషువా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. 7వ వచనంలో దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజు అయిన ఆసాతో, నీవు ఎలోహిముని కాక సిరియా రాజును నమ్ముకుంటివే, అతని సైన్యం నీ నుండి తప్పించుకొనినా, కూషియులు లూబియులు గొప్ప దండుగా వచ్చినను అదోనేవారు నీకు వారిని అప్పగించినాడు. తన ఎడల అదోనా ఎడల యథార్థ హృదయులను బలపరచుటకై ఎలోహిం వారు కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచున్నది. ఈ విషయం నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇక నుంచి నీకు అన్ని యుద్ధాలే అని దీర్ఘదర్శి అయిన హనాని ఆశతో పలకగా, అతని బంధించి బందీ గృహములో వేసినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆశ అతని కాలులో జబ్బు పుట్టినందున వైద్యులను పట్టుకొని అదోనే వారి యొద్ద విచారణ చేయకపోవటం వలన అతని ఏలుబడిలో 41 సంవత్సరములో ఆయన మరణించినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అతనే తొలిపించుకున్నటువంటి సమాధిలో ఆశ పెట్టబడినట్లుగా కూడా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఆశ అదోనై వారి వద్ద విచారణ చేయకపోవడం, జబ్బు అనేది తొలగకపోవటం జరిగినది. మనము ఆ విషయంలో నిర్లక్ష్యపరచక
అదోనే వారి యొద్ద విచారణ చేయువారిగా ఉంటే దానిని అదోనే వారికి మనకు తెలిపి దాని నుంచి తప్పించే ప్రయత్నం లేదంటే తప్పించే జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడని లేఖన భాగం ద్వారా మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఆమేన్.